Hello machas, welcome to part 14 of our Python DSS series. సో పార్ట్ 14లో మనం టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో అది కూడా కట్టప్ప బాహుబలి ఎగ్జాంపుల్ తోటి నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో. సో ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు వాడతావు టైం కాంప్లెక్సిటీ? సో చెప్తారు కదా, సో ఇన్ కేస్ నీకు దేన్ని విలువైనా తెలవాలంటే ఆ ప్రాబ్లం నువ్వు అనుభవించాలి అని. సో ఇప్పుడు నీకు టైం కాంప్లెక్సిటీ విలువ తెలవాలంటే అసలు ఎందుకు నేర్చుకోవాలి నువ్వు టైం కాంప్లెక్సిటీ అని తెలవాలి. దానికోసం నువ్వు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. సో ఒక లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్స్ ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఈ బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్స్ ప్రాబ్లమ్ ఓపెన్ చేయాలి లీడ్ కోడ్లో. సో ఈ లింక్ క్లిక్ చేయి వస్తుంది. ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ సాల్వ్ చేద్దాం మనం. సో ఈ ప్రాబ్లమ్ని నువ్వు 20 minutes నీకున్న నాలెడ్జ్ తోటి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు మచ్చా. నీకున్న డబల్ ఫర్ లూప్ నాలెడ్జ్ తోటి ఇంతకుముందు వీడియోస్ ఎంత కష్టపడి నేర్పించినా, మీరు చాలా కష్టపడి నేర్చుకున్నారు నాకంటే ఎక్కువ. నేను కొంచెం ఒక 1x ఎఫర్ట్స్ పెడితే మీరు 10x ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకున్నారు. సో మీరు ఎంత కష్టపడి నేర్చుకున్నారు, సో ఆ కష్టం అంతా ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయొచ్చు. బట్ లాస్ట్లో మీకు ఒక ట్రిక్ తెలుస్తుంది. సో చూద్దాం, దానికోసమేగా నేను చేయమంటుంది ఇది. సో వెళ్ళి ట్రై చేయండి. 20 minutes టాప్ వాచ్ పెట్టుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి ఏమొచ్చిందో కింద కామెంట్ చేయండి మచ్చా. మీకు 20 minutes ట్రై చేసిన తర్వాత మీరు ఎక్కడ స్ట్రక్ అయిపోయారు అని. సో దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లం కూడా అందుకే చేపిస్తున్నా. సో దానికోసమే చేపిస్తున్నాను అనమాట. సో చలో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఇప్పటిదాకా మనకున్న నాలెడ్జ్ తోటి ఎట్లా సాల్వ్ చేస్తాం. అయితే మీకు ఇప్పటికీ ఇంకా అసలు టైం కాంప్లెక్సిటీ అంటే తెలియదు అనుకుందాం. సో లైట్ తీసుకో. సో ఈ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ప్రైజెస్ అని ఒక అరే ఇస్తాడంట మచ్చా. సో ప్రైజెస్ అని ఒక అరే ఇచ్చిండు. ఓకే, వేర్ ప్రైజెస్ ఆఫ్ ఐ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ ఎ గివెన్ స్టాక్ ఆన్ ద 8th day అంట. అంటే స్టాక్ మార్కెట్ తెలుసు కదా, ఏ కంపెనీ అమెజాన్ కంపెనీ ఉందనుకో, అమెజాన్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది. సో ఇది సరే, ఇంజనీరింగ్ ఆనిముత్యం అనే కంపెనీ ఉంది. అయితే మన ఆనిముత్యం కంపెనీకి స్టాక్ ప్రైస్ ఫస్ట్ డే 7 rupees ఉంది, తర్వాత డే 1 rupeeకి వచ్చింది, తర్వాత డే 5 rupeesకి వచ్చింది, తర్వాత డే 3 rupeesకి వచ్చింది, తర్వాత 6 rupeesకి వచ్చింది, అట్లా వచ్చింది. సపోజ్ నువ్వు 1 rupee ఉన్నప్పుడు కొని 6 rupees ఉన్నప్పుడు అమ్మినావు అనుకో, నీకు ఎంత లాభం వస్తుంది? 5 rupees లాభం కదా, 1 rupee ఉన్నప్పుడు కొని 6 rupees ఉన్నప్పుడు అమ్మితే. అయితే వాడు ఏమడుగుతుందంటే, వాడు కొన్ని డేస్ యొక్క స్టాక్ ప్రైజెస్ ఇచ్చిండు అనమాట. ఇచ్చి నీకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత రాగలుగుతుంది, నువ్వు ఎప్పుడైనా కొని ఎప్పుడైనా అమ్ము. సో ఇప్పుడు నేను ఇక్కడ 1కి కొని 6కి అమ్ముతా. సో అట్లా కొని అమ్మడం వల్ల నీకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది అని వాడు అడుగుతుండు. సో ఇక్కడ ఏమైంది, ఈడ కొని అన్నిట్లలో కొని ట్రై చేయి. సో 1 దగ్గర కొని 6 దగ్గర అమ్మినావు అనుకో, మ్యాక్సిమం 5 ప్రాఫిట్ వస్తుంది కదా. సో దానికంటే ఎక్కువ ప్రాఫిట్ దేలేవు ఎక్కడ చేసినా. ఇక్కడ చూద్దాం, అసలు ఏడ అమ్మినా లాసే వస్తుంది. 7 దగ్గర కొని 6 దగ్గర అమ్మిన లాసే, 4 దగ్గర కొని 3 దగ్గర కొని అమ్మిన లాసే. అసలు కొనుక్కుంటుంటావు. సో నీ ప్రాఫిట్ ఎంత, మ్యాక్సిమం ప్రాఫిట్ 0 తెప్పగలుగుతావు, దానికంటే ఎక్కువ తెప్పిలేవు. సో అది వీళ్ళు మెన్షన్ చేసిరు. దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం? సరే ప్లే గ్రౌండ్కి వెళ్దాం. సో చలో మీరు కూడా పేపర్ పెన్ పెట్టండి. ఇన్ కేస్ రాకపోతే ఆ పేపర్ పెన్ తెప్పిస్తుంది ఆన్సర్ని. ఓకే, సో నార్మల్గా ఎట్లా ఆలోచించండి అంటే, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావు కదా. ఇన్ కేస్ నీకు రియల్గా స్టాక్స్ ఇచ్చి నువ్వు ఏ రోజు కొని ఏ రోజు అమ్ముతావు అంటే నీ బ్రెయిన్ ఏం చేస్తావు అది ఆలోచించు, అప్పుడు చేయగలుగుతావు. సో ఫస్ట్ దీన్ని తీసుకుందాం. 715364 715364. ఓకే, ఇది మన స్టాక్లు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, జనరల్గా 7 దగ్గర కొంటాం, కొని 1 దగ్గర అమ్ముతాం. ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూస్తావు, లాస్ వచ్చింది. 7 దగ్గర కొని 5 దగ్గర అమ్ముతావు, ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్. 7 దగ్గర కొని 3 దగ్గర లాస్. అట్లా 7 అన్నిటితో ట్రై చేస్తాం. ఓకే, 7 దగ్గర కొని అన్నిట్లో అమ్మడానికి ట్రై చేస్తాం. బయట ఒక ఆన్సర్ తీసుకుంటావు, ఇనిషియల్గా 0 అని, ప్రాఫిట్, ఇది ప్రాఫిట్ అనమాట. దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటావు ఎప్పుడైనా ప్రాఫిట్ వస్తే. ఈ తర్వాత ఏం చేస్తావు, 1 దగ్గర కొని 5 దగ్గర అమ్మి ట్రై చేస్తావు. తర్వాత 1 దగ్గర కొని 3 దగ్గర అమ్మి ట్రై చేస్తావు. 1 దగ్గర కొని 6 దగ్గర అమ్మి ట్రై చేస్తావు. 1 దగ్గర కొని 4 దగ్గర అమ్మడానికి ట్రై చేస్తావు. ఇది ట్రై చేస్తావు. ఇట్లా ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఏం ట్రై చేస్తావు, 5 దగ్గర కొని 3 దగ్గర అమ్మడానికి ట్రై చేస్తావు. 5 దగ్గర కొని 6 దగ్గర అమ్మడానికి ట్రై చేస్తావు. 5 దగ్గర కొని 4 దగ్గర అమ్మడానికి ట్రై చేస్తావు. అట్లా అన్ని ట్రయల్ చేస్తూనే ఉంటావు అనమాట. సో అన్ని ట్రయల్ చేసిన తర్వాత లాస్ట్కి ఏ ట్రయల్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందో అది ఆన్సర్లో రిటర్న్ చేస్తావు. సో ఎట్లా అంటే మెయింటైన్ చేస్తావు అనమాట ఆన్సర్ని, ప్రతిసారి మెయింటైన్ చేసి రిటర్న్ చేసేస్తావు. బాగుంది కదా. సో దీనికి మనం ఏం చేయాలి అంటే, 7 దగ్గర కొని 1 దగ్గర అమ్మాలి అంటే నీకు ఈ 2 ఇండిసెస్ కావాలన్నమాట. సో 71536 ఓకే, దీని ఇండిసెస్ ఏంటి, 0 1 2 3 4 5 అనమాట. 7 దగ్గర కొని 1 దగ్గర అమ్ముతావు, 7 దగ్గర కొని 2 దగ్గర అమ్ముతావు, కాబట్టి నీకు వాటి ఇండిసెస్ కావాలి. సో 01 ఇండెక్స్ కావాలి, 02 కావాలి, 03 కావాలి. ఈ ఫస్ట్ ఇండెక్స్ ఏమో కొనడం, సెకండ్ ఇండెక్స్ ఏమో అమ్మడం. 04 కావాలి, 05 కావాలి, అంతే కదా. తర్వాత ఇంకా ఏం కావాలి, 1 దగ్గర కొన్నప్పుడు ఇక్కడ 1 దగ్గర కొన్నప్పుడు వీటి అన్నిటి దగ్గర అమ్ముతావు. సో 1 2 1 3 1 4 1 5 ఈ ఇండిసెస్ కావాలి. తర్వాత ఈ 5 దగ్గర కొన్నప్పుడు మిగతా అన్నిటి దగ్గర అమ్ముతావు. సో 2 3
ఇండిసెస్ అనమాట ఇవి 2 4 2 5. తర్వాత ఇంకా నెక్స్ట్ 3 దగ్గర కొన్నప్పుడు వీటిలలో అమ్ముతావు. సో 3 4 3 5. తర్వాత 4 దగ్గర కొన్నప్పుడు లాస్ట్లో అమ్ముతావు 4 5. సో మొత్తానికైతే మన ఐజే వాల్యూస్ ఇవి తెప్పియడం నీ బాధ్యత. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఫర్ లూప్ తోటి ఐజే వాల్యూస్ ఇది తెప్పిస్తే దాని తర్వాత నువ్వు లాజిక్ లోపల రాసుకుంటావు. సో ఇప్పుడు ఐజే వాల్యూస్ ఇది తెప్పడానికి ట్రై చేద్దాం మచ్చా. సో మనం ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం. సో ఆన్లైన్ పైథాన్ కంపైలర్లో అదే లిస్ట్ తీసుకుందాం మనం కూడా. సో 1 5 3 6 4. సో 1 5 3 6 4. సో దీని లెంత్ తీసుకుందాం. n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ li అంటే ఆ లిస్ట్ యొక్క లెంత్ వస్తుంది కదా. సో n ఇక్కడ 5 అవుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఫర్ లూప్స్ తోటి తెప్పిద్దాం. సో జనరల్గా ఏం రాస్తాం, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n రాస్తాం ఎప్పుడైనా. సో ఇప్పుడు కూడా అది రాద్దాం. రాసిన తర్వాత ఏంటి అంటే i వాల్యూ 0 ఉన్నప్పుడు j వాల్యూస్ 1 2 3 4 5 కావాలి. i వాల్యూస్ 1 ఉన్నప్పుడు j వాల్యూస్ 2 3 4 5 కావాలి. i వాల్యూస్ 2 ఉన్నప్పుడు j వాల్యూ 3 4 5 కావాలి. i వాల్యూ 3 ఉన్నప్పుడు 4 5 అట్లా కావాలి. సో ఇక్కడ అన్నిట్లలో నువ్వు చూస్తే కామన్గా ఎండింగ్ ప్రతి దాంట్లో 5 ఉంది. ఓకే, నో ప్రాబ్లం. స్టార్టింగే వేరీ అవుతుంది. i 0 ఉన్నప్పుడు స్టార్టింగ్ ఏమైంది, 1 అయింది. ఓకే, 1 తోటి స్టార్ట్ అయింది. i 1 ఉన్నప్పుడు స్టార్టింగ్ 2 తోటి స్టార్ట్ అయింది కదా. i 1 ఉన్నప్పుడు స్టార్టింగ్ 2 తోటి స్టార్ట్ అయింది. i 2 ఉన్నప్పుడు స్టార్టింగ్ ఏమితో స్టార్ట్ అయింది, 3 తోటి స్టార్ట్ అయింది. i 2 ఉన్నప్పుడు స్టార్టింగ్ 3 తోటి స్టార్ట్ అయింది. i 3 ఉన్నప్పుడు 4 తోటి స్టార్ట్ అయింది. సో i 3 ఉన్నప్పుడు 4 తోటి స్టార్ట్ అయింది. i 4 ఉన్నప్పుడు 5 తోటి స్టార్ట్ అయింది. సో అంతే కదా. i 4 ఉన్నప్పుడు i 4 ఇక్కడ ఉంటుంది. సో i 4 ఉన్నప్పుడు 5 తోటి స్టార్ట్ అయింది. సో మనం i వాల్యూ 0 ఉన్నప్పుడు 1 తోటి స్టార్ట్ చేయి, i వాల్యూ 1 ఉన్నప్పుడు 2 తోటి స్టార్ట్ చేయి. వీటికి ఏమైనా రిలేషన్ ఉందా? 0 1 1 2 2 3 3 4 4 3 ఉందిగా. i + 1 కాదు, టెంప్ ఈక్వల్ టు i + 1 ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్స్ ప్రకారం అయితే. సో i + 1 దగ్గర స్టార్ట్ చేసి 5 దగ్గర ఆపాలి. 5 అంటే ఏంటి, ఎన్నే కదా 5. సో ఇక్కడ మనం n అంటే దీని లెంత్ అనమాట, దీని లెంత్ 5. సో 5. సో n దగ్గర ఆపాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి, i + 1 దగ్గర స్టార్ట్ చేసి n దగ్గర ఆపేసాయి. n + 1 దగ్గర ఆపాలి కదా. బేసికల్ ఇక్కడ 5 రావాలంటే n + 1 దగ్గర ఆపాలి. 0 1 2 3 4 5 అంటే ఇక్కడ నేను అసలు ఎన్ని నెంబర్స్ తీసుకున్నా, 6 నెంబర్స్ తీసుకున్నా. ఇక్కడ 6 4 ఏదో మిస్ అయింది, 1 7 పోయింది ఇక్కడ స్టార్టింగ్లో. అదే ఏందబ్బా ఎక్కువ నెంబర్లు ఉన్నాయని చూస్తున్నా. ఓకే, సో 7 దగ్గర ఉన్నాం కదా. సో అంతే, ఇక్కడ 6 n వాల్యూ 6 అయితే 5 దగ్గర ఆపిరు అన్నిట్లలో. సో n - 1 దగ్గర, n దగ్గర లెస్ దెన్ n దగ్గర దాకా వెళ్ళాలి. దాని తర్వాత i స్టార్టింగ్ ఏమో i + 1 దగ్గర స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసేద్దామా. j వాల్యూస్ని ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, i + 1 దగ్గర స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఆపేయాలి, n దగ్గర ఆపేసేయాలి. ఆపేసి ఇప్పుడు మన గోల్ ఏంటి అసలు. సో ఇట్లా ఆపేసినాం అనుకో, అప్పుడు ij వాల్యూస్ అవి అయితే మనకు కావాల్సినట్టు. కావాలంటే ప్రింట్ i, j అందాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఈ రెండింటిని. 0 1 0 2 0 3 0 4 0 5 వచ్చినాయి. మనకు కూడా అదేగా 0 1 0 2 0 3 0 5 అట్లా అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా కావాలంటే ijని ప్రింట్ చేసి చూద్దాం. లైక్ li ఆఫ్ i, li ఆఫ్ j రెండింటిని ప్రింట్ చేసి చూద్దాం. సో చూస్తే 7 1 7 5 7 3 అట్లా వస్తాయి. 7 1 7 5 7 3 7 6 7 4. తర్వాత 1 5 1 3 అట్లా మనకు కావాల్సిన అవే నెంబర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే li ఆఫ్ i li ఆఫ్ j కదా అది. ఇప్పుడు ఇక్కడ నేను ఆన్సర్ అని ఒకటి ఇనీషియల్గా 0 తీసుకుంటా. ఇక్కడ ప్రతిసారి అప్డేట్ చేస్తా. ఎప్పుడు అప్డేట్ చేస్తా, టెంప్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఇది ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ఎక్కడ అమ్ముతున్నావు, li ఆఫ్ j దగ్గర అమ్ముతున్నావు. ఎక్కడ కొంటున్నావు, li ఆఫ్ i. సో li ఆఫ్ j - li ఆఫ్ i కదా ప్రాఫిట్ అంటే మనకి. సో ఇది టెంపరీ ప్రాఫిట్ అనమాట. ఇక్కడ 7, ఇక్కడ ఏమవుతుంది 1 - 7 ఎంత, -6 ప్రాఫిట్ వస్తుంది. అంతేగా 7 దగ్గర కొని 6 మన దగ్గర ఆపితే -6 ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆన్సర్ని అప్డేట్ చేస్తాం. ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ టెంప్. అంటే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ పెద్దగా ఉంటే అది ఆన్సర్లోకి వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఆన్సర్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఆన్సర్ అనేసి రన్ కొట్టేస్తే దీనికి కావాల్సిన మన 5, 1 దగ్గర కొని 6 దగ్గర అమ్మితే 5 వస్తుంది కదా. 5 వచ్చేసింది అనమాట, అంతే సింపుల్. సో ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం. సో కాపీ చేసి లీడ్ కోడ్కి తీసుకుపోయి పేస్ట్ చేసి ఇచ్చి పడేద్దాం. ఓకే, సో వెళ్ళి పేస్ట్ చేద్దాం, ఇండెంటేషన్ సరి చేద్దాం. సో సారీ, ఇండెంటేషన్ సరి చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ప్రేయర్ వాడు ప్రైజెస్ అని ఇచ్చిండు. మనం LI అని తీసుకున్నాం కదా, వాడు ప్రైజెస్ అన్నాడు. సో LI ఉన్న దగ్గరల్లా ప్రైజెస్లా మారుద్దాం. అండ్ అంతే, వాడే లిస్ట్ ఇస్తాడు. మనం ఆన్సర్ని రిటర్న్ చేయాలి, ప్రింట్ కాదు. లీడ్ కోడ్ కదా, రిటర్న్ ఆన్సర్ అందాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుంది, శాంపుల్ పాస్ అవుతాయా లేదా అని. సో పాస్ అయిపోయినాయి మచ్చా. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దామా. సబ్మిట్ చేస్తే రన్ చేస్తే 2టికే ట్రై చేసింది, సబ్మిట్ చేస్తే 100కి ట్రై చేస్తుంది. అంతే, 100 టెస్ట్ కేసెస్కి ట్రై చేస్తుంది అనమాట.
సో సబ్మిట్ చేసి చూసినాం, ఇప్పుడు రన్ అయితేనే ఉంది, ఇంకా ఏం చెప్పట్లే మనకు కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అని. ఎందుకంటావు? అరే ఏదో కొత్త ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పటికి మనకి ఎప్పుడు రాలే కదా, టైం లిమిట్ ఎక్సీడెడ్ అనేది వచ్చింది. సో దీనికోసమే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం అనమాట. ఎందుకు అట్లా వచ్చింది తెలుసా? ఇక్కడ ఇన్పుట్ ఇంత పెద్దగా ఇచ్చిండు, ఇక్కడ కనిపిస్తుందా, ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండు. ఓ ఇంకా కిందికి అంటా అంటే పోతూనే ఉందన్నమాట. సో అంత పెద్దది ఇచ్చినప్పుడు మనకి పని చేయలే అనమాట. సో దానికి అర్థం ఏంటి, అసలు ఈ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి అది తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం, అప్పుడే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ చేయగలుగుతాం. ఇట్లా ఇక్కడ చూస్తే 198 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి 212. సో ఎందుకంటే లాస్ట్ ఇన్పుట్లు పెద్ద పెద్ద ఇన్పుట్లు ఉన్నాయి అనమాట, అందుకు ఫెయిల్ అయిపోయింది. సో అసలు ఏంది ఇన్పుట్లు ఏంది, టైం కాంప్లెక్సిటీ ఏంది అంతా తెలియట్లే కదా, నేను చెప్తే ఇప్పుడు. సో మంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. చలో అయితే మన కట్టప్ప ఎగ్జాంపుల్ అనమాట. సో బేసికల్గా ఇక్కడ బాహుబలి ఉండు, బాహుబలిని కట్టప్ప వచ్చేసి కత్తి తీసుకొని చంపేసిండు, పొడిచి చంపిండు. చంపేసి ఏం చేసిండు అంటే, పొడిచి చంపంగానే మన బాహుబలి సినిమాల బాహుబలి కాదు. సో పొడిచి చంపిన తర్వాత బతికిండు మళ్ళీ బాహుబలి అనమాట, చచ్చిపోలే. పొడిచిండు, బయటికి తీసిండు కత్తి, తీయంగానే బాహుబలి ఇట్లా రివర్స్ తిరిగి, ఏ కట్టప్ప నన్నే చంపుతావు, ఇప్పుడు నేను నిన్ను చంపేస్తా అంటాడు. కాకపోతే బాహుబలి కొంచెం మెల్లగా నడుస్తాడు అనమాట, పొడిచిండుగా కట్టప్ప. కానీ బాహుబలి తలుచుకుంటే కట్టప్పని చంపేయచ్చు, డైరెక్ట్ మెల్లగా నడిచినా దొరికితే చంపేయచ్చు. సో కట్టప్ప ఏం చేస్తాడు, అరే బాహుబలి బతికే ఉండు అని పారిపోతూ ఉంటాడు, ఇట్లా పక్కకు ఉరుకుతూ ఉంటాడు, పారిపోతూ ఉంటే అక్కడ దూరంలో కట్టప్పకి ఒక 99 బ్రదర్స్ ఉర్రు అనమాట. ఓకే, కట్టప్పకి 99 బ్రదర్స్ ఉర్రు, వాళ్ళందరూ కట్టప్పకి చూడడానికి సేమ్ ఉంటారు. అండ్ మన బాహుబలికి సైట్ ఉంటుంది, స్పెట్స్ ఉంటాయి, స్పెట్స్ అయినా పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు బాహుబలి మంచిగా చూడలేడు కరెక్ట్గా. కట్టప్ప ఏం చేస్తాడు, ఆ కట్టప్పకి 99 తమ్ముళ్ళు అన్నలు ఉంటారు కదా, 99 తమ్ముళ్ళు అన్నల దగ్గరకు పోయి మధ్యలో దూరుతాడు. సో ఇప్పుడు 99 కట్టప్పలు ఉన్నారు ఆడ, కరెక్ట్గా అంటే 99 మనుషులు ఉన్నారు బాహుబలి ముందు. బాహుబలి కట్టప్పని చంపుదామని రెడీగా నిలబడ్డాడు అనమాట, కత్తి పట్టుకొని నిలబడ్డాడు. ఓకే, కత్తి పట్టుకొని రెడీగా నిలబడ్డాడు. కానీ కట్టప్ప ఏం చేసిండు, మంచిగా వెళ్ళి ఈ 99 కట్టప్పలల్లో మధ్యలో నిలబడ్డాడు. 99 మొత్తం ఇక్కడ 100 కట్టప్పలు ఉన్నారు అనమాట. సో 100 మనుషులలో మధ్యలో నిలబడ్డాడు. ఇప్పుడు బాహుబలి పని ఏముంది అంటే, కట్టపోరు అందులో తెలుసుకొని అని చంపేయాలి బాహుబలి. సో ఇప్పుడు మనం దీంతో టైం కాంప్లెక్సిటీ నేర్చుకుందాం. సో బాహుబలి కట్టప్పని కనిపెట్టడానికి ఎన్ని సెకండ్స్ పడుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు కండిషన్స్ అనమాట. సో కొన్ని కండిషన్స్ అజ్యూమ్ చేసుకుందాం మనం. ఫస్ట్ కండిషన్ ఏంటి తెలుసా? ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, ఈ 100 మంది దగ్గరికి బాహుబలి పోయి మీలో కట్టప్ప ఎవరు అనగానే కట్టప్ప చేయలేపి నేనే కట్టప్ప అన్నాడు అనుకో, అది ఫస్ట్ కండిషన్ అనమాట. అప్పుడు బాహుబలికి ఎంత టైం పడుతుంది చెప్పండి అందులో కట్టపోరో అని తెలుసుకోవడానికి? మీలో ఎవర్రా కట్టప్ప అనగానే బాహుబలి ఇట్లా చేయలేపేస్తాడు కట్టప్ప. సో 1 సెకండ్ పడుతుంది. సో దీన్ని మనం బిగ్ ఆఫ్ 1 అంటాం. ఇన్ కేస్ ఇన్స్టెంట్గా మనకు ఆన్సర్ తెలిస్తే, ఇట్లా చిటికెలో ఆన్సర్ తెలిస్తే, ఒకటేసారికి ఆన్సర్ తెలిస్తే బిగ్ ఆఫ్ 1 అంటాం. ఇది సెకండ్స్ కాదు, బట్ నీకు అర్థం కావడానికి చెప్తున్నా. 1 అంటే 1 సెకండ్ అనుకో, క్లారిటీ వస్తుంది నీకు ఇప్పుడు. సో జనరల్గా ఈ 1 అన్న ముట్టిగా బిగ్ ఆఫ్ 1 అండ్ టైం ఇట్లా O అని రాసి ఇట్లా 2 పారెంథసిస్ పెట్టి లోపల 1 అని రాస్తాం అనమాట. సో బిగ్ ఆఫ్ 1 అంటాం. సో బిగ్ ఆఫ్ 1 అనేది టైం కాంప్లెక్సిటీ, దీన్ని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 O ఆఫ్ 1 అని రాస్తాం జనరల్గా, అంతే. సో ఇది ఫస్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ 1 అయిందనమాట. సో నీకు ఇంకా మిగతా కేసెస్ వింటే క్లారిటీ వస్తుంది. ఓకే, సెకండ్ కేస్ అంటే, ఈ కేసులో ఏమంటే ఎవర్రా కట్టప్ప అనగానే చేయలేపాడు కట్టప్ప. కాకపోతే కట్టప్ప దగ్గరికి వెళ్ళి నువ్వేనా కట్టప్ప అంటే వాడు నిజం చెప్తాడు, వాడు కట్టప్పను కాదా అని. సో మిగతా వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు కట్టప్ప అంటే కట్టప్ప కాకపోతే నేను కాదు అని చెప్తాడు. సో ఇప్పుడు మన బాహుబలి ఏం చేస్తాడు అంటే, 100 మంది ఉన్నారు కదా, లైన్గా నిలబడి ఉంటారు, 100 మంది ఇట్లా లైన్గా నిలబడి ఉంటే ఒక్కొక్కరి దగ్గర పోయి నువ్వేనారా కట్టప్ప అంటే నేను కాదు మచ్చా నేను అంటాడు. నెక్స్ట్ వన్ దగ్గర పోయి కట్టప్ప నువ్వేనా అంటే కాదంటాడు. అసలైన కట్టప్ప దగ్గరికి పోయి నువ్వేనా కట్టప్ప అంటే వాడు అవును నేనే కట్టప్ప అని చెప్తాడు. ఇప్పుడు ఎన్ని సెకండ్స్ పడుతుంది ఇక్కడ? సపోజ్ 100 ఎన్ వాల్యూ 100 అనుకో, ఎన్ అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ అని, ఎన్ వాల్యూ 100 అనుకో. ఇప్పుడు ఎన్ని సెకండ్స్ పడుతుంది? సపోజ్ కట్టప్ప లాస్ట్లో నిలబడ్డాడు అనుకో, అందరికంటే లాస్ట్లో నిలబడ్డాడు. ఇక్కడ అడుగుతుంటే బాహుబలి ఇటు నుంచి అడుగుతుంటే కట్టప్ప పోయి లాస్ట్లో నిలబడ్డాడు. సో లాస్ట్ నిలబడితే బాహుబలికి ఎన్ని సెకండ్స్ పడుతుంది? ఎన్ సెకండ్స్ పడుతుంది కదా, ఎన్ సెకండ్స్ పడుతుంది. అందరిని ఒక్కొక్కరు నడుపుకుంటూ పోవాలి కాబట్టి. ఎప్పుడైనా టైం కాంప్లెక్సిటీలో వరస్ట్ కేస్ సినారియోని
మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో కట్టప్ప ముందే ఉంటాడు, ఓ ఆఫ్ 1 అయిపోతుందని నువ్వు అనొచ్చు. కాకపోతే టైం కాంప్లెక్సిటీని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా వరస్ట్ కేస్ సినారియోని మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ వరస్ట్ కేస్ సినారియో ఏంది, కట్టప్ప వెళ్ళి లాస్ట్ నిలబడ్డం, వీడికి అందరికంటే ఎక్కువ టైం పట్టడం బాహుబలికి. సో అట్లా అయ్యేసరికి మన బాహుబలి వెళ్ళి అందరిని అడుగుతూ ఉంటాడు, నువ్వేనా 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 అని. ఎన్ని సెకండ్స్ పడుతుంది ఇప్పుడు, n సెకండ్స్ పడుతుంది కదా, n100 అయితే. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే బిగ్ ఆఫ్ n అంటాం. ఇంతకుముందు ఎంత, బిగ్ ఆఫ్ 1 అడగంగానే చెప్పేసిండు. ఇప్పుడు ఒక్కొక్క నెల అడుగుతుండు. సో బిగ్ ఆఫ్ n అనమాట ఇప్పుడు వాడే టైం కాంప్లెక్సిటీ. బాగుందిగా, బిగ్ ఆఫ్ n అంటే ఇంతే మచ్చా, బిగ్ ఆఫ్ 1 అంటే అంతే. ఇప్పుడు ఇంకొక టైం కాంప్లెక్సిటీ నేర్చుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాడంటే బాహుబలి, ఇప్పుడు థర్డ్ కండిషన్. ఈ కండిషన్లో ఏంటి అంటే సపోజ్ 100 మంది ఉన్నారు కదా, ఆ 100 మందిలో 50 మందిని లెఫ్ట్ సైడ్ నిలబెడతాడు, 50 మందిని రైట్ సైడ్ నిలబెడతాడు. నిలబెట్టి లెఫ్ట్ సైడ్లో కట్టప్ప ఉండా అంటే వీళ్ళందరూ చెప్తారు కట్టప్ప లెఫ్ట్ సైడ్లో ఉండా లేడా అని. చెప్పింది సపోజ్ కట్టప్ప లెఫ్ట్ సైడ్లోనే ఉండు అనుకో, మళ్ళీ బాహుబలి ఏం చేస్తాడు, దీంట్లో 25 మందిని లెఫ్ట్లో నిలబెట్టి 25 మందిని రైట్లో నిలబెట్టి అప్పుడు మళ్ళీ బాహుబలి అడుగుతాడు లెఫ్ట్ సైడ్లో కట్టప్ప ఉండా అని. వాళ్ళు నిజం చెప్తారు లెఫ్ట్ సైడ్ ఉండో లేరో అని. సపోజ్ లెఫ్ట్ సైడ్లో ఉండు అనుకుందాం. సో ఉంటే మళ్ళీ 25ని ఇట్లా 12, 13 లాగా డివైడ్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉండా అంటాడు. లేడు అన్నాడు అనుకో, మళ్ళీ దీన్ని 6, 7 లాగా డివైడ్ చేస్తాం. తర్వాత మళ్ళీ అడుగుతాడు కట్టప్ప లెఫ్ట్ సైడ్ ఉండా ఉండనుకో 3, 3 లాగా డివైడ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ అడుగుతాడు 2, 1 లాగా డివైడ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ అడుగుతాడు లేడు అన్నాడు అనుకో, ఈడే కట్టప్ప. లెఫ్ట్ సైడ్లో లేడు అంటే మిగిలిపోయిన రైట్ సైడ్ ఒక్కడే ఉంటాడు, ఆడు కట్టప్ప. లెఫ్ట్ సైడ్ ఉండు అంటే మళ్ళీ 2 లాగా డివైడ్ చేసి లెఫ్ట్ సైడ్ ఉండా అని అడుగుతాడు. మళ్ళీ ఉండు అని చెప్తే ఈడ కట్టప్ప, లేడు అని చెప్తే ఈడ కట్టప్ప, దొరికేసిండు. ఇప్పుడు ఎంత టైం పట్టింది ఇక్కడ నువ్వు చూడు, 100 సెకండ్స్ పట్టిందా, పట్టలే, ఒక్క సెకండ్లో చెప్పేసారు. ఇది 1, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్, 5 సెకండ్స్, 6 సెకండ్స్, 7 సెకండ్స్, 8 సెకండ్స్, 9 సెకండ్స్, ఈ టైంలో పట్టింది అంతే కదా. సో దీన్ని మనం log n అనొచ్చు. సో log n సెకండ్స్ పడుతుంది వాడికి, ఇట్లా బై టూ చేస్తుంటే log n సెకండ్స్ పడుతుంది. సో ఈ టైం కాంప్లెక్సిటీని మనం బిగ్ ఆఫ్ log n అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం 3 టైం కాంప్లెక్సిటీ నేర్చుకున్నాం. O ఆఫ్ 1 అంటే అడగంగానే ఇట్లా చేయలేపడం, నేనే కట్టప్ప అని. O ఆఫ్ n అంటే ఒక్కొక్క నెల అడగడం, నువ్వా కట్టప్ప, నువ్వా కట్టప్ప, అరే నువ్వారా కట్టప్ప అని అడగడం. బిగ్ ఆఫ్ log n అంటే ప్రతిసారి మన దగ్గర ఉన్న ఇన్పుట్ని హాఫ్ ఆఫ్ చేసేస్తున్నాం. 100లో హాఫ్ 50 చేసేసి ఉండు ఓకే దాన్ని హాఫ్ చేయి, లేకపోతే అట్ సైడ్ దాన్ని హాఫ్ చేయి. సో ఇది బిగ్ ఆఫ్ O ఆఫ్ log n అనమాట. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి 4th కేస్ అనమాట. సో ఈ 4th కేస్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ 4th కండిషన్లో మన వాళ్ళు 100 మంది ఉన్నారు కదా, అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. సో అందరి దగ్గర 1, 2, 3, 4, 5, 6 అని నెంబర్స్ ఉంటాయి. అయితే ఈసారి ఏంటి తెలుసా, ఈ 100 మందిలో ఒకడే ఒకటి నిజం చెప్తాడు అనమాట. 100 మందిలో ఒక్కడే నిజం చెప్తాడు, మిగతా వాళ్ళంతా చెప్పరు నిజం. సో నువ్వేం చేయాలి అంటే ఆ ఒక్కడి దగ్గరికి వెళ్ళి, సో ఒకడే ఆన్సర్ చెప్తాడు వీళ్ళందరిలో, మిగతా వాళ్ళందరూ ఆన్సరే చెప్పారు, నిజం చెప్పారు కదా, అసలు ఆన్సరే చెప్పారు, సైలెంట్గా నిలబడతాడు. సో నువ్వేం చేయాలి అంటే ఆ ఒక్కడే ఆన్సర్ చెప్తాడు. అది కూడా ఎప్పుడు ఆన్సర్ చెప్తాడు తెలుసా, సపోజ్ ఇందులో నిజాయితీ పరుడు 2 అనుకో, వీడు నిజాయితీ పరుడు, వీడు ఒక్కడే ఆన్సర్ చెప్తాడు. అండ్ కట్టప్ప వీడు 5 అంటే కట్టప్ప అనుకో, 5 గాడు కట్టప్ప. సో బాహుబలి 2 గాడి దగ్గరికి పోయి 2 గాడా 5 గాడా కట్టప్ప అని అడగాలి 2 గాడిని. అప్పుడు అవును 5 గాడు కట్టప్ప అని చెప్తాడు. అది తప్ప వాడు ఏం అడిగినా వాడు సైలెంట్గా ఉంటాడు, ఇట్లా ఉంటాడు అంతే. కరెక్ట్గా 2 గాడి దగ్గరికి వెళ్ళి 5 గాడా కట్టప్ప అని అడగాలి, అప్పుడే చెప్తాడు. సో దీనికి నువ్వు ఏం చేయాలి తెలుసా, బాహుబలి ఏం చేస్తాడు తెలుసా, ఫస్ట్ 1 దగ్గరికి పోతాడు. 1 దగ్గరికి పోయి 1 గా 2 గాడ కట్టప్ప అంటాడు. అప్పుడు 1 గాడు చెప్పేస్తాడు నిజం. ఇన్కేస్ 2 గాడు కట్టప్ప కావాలి అనుకో సైలెంట్గా ఉంటాడు 1 గాడు. తర్వాత మళ్ళీ 1 గాడ 3 గాడు కట్టప్పనా అంటే సైలెంట్గా ఉంటే కాదని, మళ్ళీ 1 గాడిని 1 గా 4 గాడ కట్టప్ప అంటాడు. మళ్ళీ 1 గా 5 గాడ కట్టప్ప, తర్వాత మళ్ళీ 1 గా 6 గాడ కట్టప్ప. అంతా అయిపోయినాక ఇక 1 గాడిని వదిలేసి మళ్ళీ 2 దగ్గరికి వచ్చి 2 గా 1 గాడ కట్టప్ప అని అడుగుతాడు. తర్వాత మళ్ళీ 2 గా 3 గాడ కట్టప్ప, 2 గా 4 గాడ కట్టప్ప, 2 గా 5 గాడ కట్టప్ప, 2 గా 6 గాడ కట్టప్ప, అట్లా అయిపోతుంది. సో ఇప్పుడు 2 గా 5 కాబ కట్టప్ప అన్నప్పుడు 2 గాడు అప్పుడు నోరు తెరుస్తాడు అనమాట. అప్పుడు నోరు వచ్చి అవును 5 గాడ కట్టప్ప అంటాడు, దొరికిపోతాడు. సో దీనికి ఎంత టైం పడుతుంది అంటే, సపోజ్ నీకు 5 ఉన్నాయి అనుకో, 5 ఉన్నారు అనుకో, సో 100 వదిలే, ఇప్పుడు 5 ఉన్నారు అనుకో, సో 5 మందే ఉన్నారు అనుకో. సో 1, 2, 3, 4, 5. సో ఫస్ట్ 1 గాడి దగ్గర పోయి 1 గాడ అసలు నువ్వు కట్టప్పనా అంటాడు. తర్వాత 1 గాడి దగ్గర పోయి 2 గాడు కట్టప్పనా అంటాడు. తర్వాత 3 గాడు, తర్వాత 4 గాడు, తర్వాత 5 గాడు. ఇంతమందిని 1 తోటి అడుగుపిస్తాడు. తర్వాత 2 గాడితో కూడా మళ్ళీ సేమ్ అంతే, 1, 2, 3, 4, 5 అందరిని అడుగుతుంది. తర్వాత 3 1 తోటి కూడా అట్లనే. సో మొత్తం 25 సెకండ్స్ పడుతుంది ఇన్కేస్ 5 ఉంటే. ఓకే, ఎంత ఇది 5 × 5 అనమాట, 25 సెకండ్స్ అని. సో మనం దీన్ని n అని అనుకుంటున్నాం కదా, n అని. సో n × n ఎంత,
ఎన్ స్క్వేర్ కదా. సో ఈ టైం కాంప్లెక్సిటీని మనం ఎన్ స్క్వేర్ అంటాం, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే ప్రతి ఒక్కడు మిగతా అందరి దగ్గరికి పోవడం. 1 గాన్ని మిగతా అందరితో కంపేర్ చేస్తున్నావు, 3 గాన్ని మిగతా అందరితో కంపేర్ చేస్తున్నావు, అట్లా ఒక్కొక్కరిని అందరితో కంపేర్ చేసినావు అనుకో, ఆ టైం కాంప్లెక్సిటీని బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటాం. వేరే లెవెల్ కదా. సో బిగ్ ఆఫ్ 1 అంటే డైరెక్ట్ చేయలేపడం, బిగ్ ఆఫ్ ఎన్ అంటే ఒక్కడి దగ్గరకు ఒకటేసారి వెళ్ళి అడగడం, లాగ్ ఎన్ అంటే డివైడ్ చేసి హాఫ్ ఆఫ్ చేయడం, ఎన్ స్క్వేర్ అంటే చాలా అడగడం, లైక్ ఒక్కడిని మిగతా అందరితో కంపేర్ చేయడం. సో దీంట్లో ఆర్డర్ చూద్దాం. అన్నిటికంటే తక్కువ సెకండ్స్ ఎందులో పడుతుంది, ఇలా 1 సెకండే పడుతుంది. 100కి కన్సిడర్ చేద్దాం. ఇక్కడ 100 అంటే 100 సెకండ్స్ పడుతుంది. లాగ్ ఎన్ అనేది 100కి మిడిల్ ఉంటుంది. 100 కంటే ఇలా 8 or 9 సెకండ్స్ చూసినాం కదా. సో లాగ్ ఎన్ అనేది ఇంకా మిడిల్లో తక్కువ టైం పడుతుంది. సో ఎన్ స్క్వేర్ అంటే 100 కాదు, 10,000 సెకండ్స్ పడుతుంది. సో ఇది అన్నిటికంటే పెద్దది. సో దీని ఆర్డర్ చూస్తే అన్నిటికంటే ఎక్కువ టైం దేనికి పడుతుంది, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్కి అన్నిటికంటే ఎక్కువ టైం పడుతుంది. తర్వాత ఓ ఆఫ్ ఎన్కి ఎక్కువ టైం పడుతుంది. తర్వాత ఓ ఆఫ్ లాగ్ ఎన్కి ఎక్కువ టైం పడుతుంది. తర్వాత ఓ ఆఫ్ 1కి ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం మన సొల్యూషన్ని ఆల్వేస్ ఓ ఆఫ్ 1లో ఉంచడానికి ట్రై చేయాలి. కానీ అన్నీ పాసిబుల్ కాదు కదా. ప్రతిసారి ఓ ఆఫ్ 1లో ఇట్లా చిట్కేయంగానే ఆన్సర్ తెప్పిలేం. సో అప్పుడు ఏం చేస్తాం, ఓ ఆఫ్ 1లో పాసిబుల్ కాకపోతే ఓ ఆఫ్ లాగ్ ఎన్లో తెప్పియాలి. సరే ఓ ఆఫ్ లాగ్ ఎన్లో కూడా పాసిబుల్ కాకపోతే ఓ ఆఫ్ ఎన్లో తెప్పియాలి. ఓ ఆఫ్ ఎన్లో కూడా పాసిబుల్ కాకపోతే అప్పుడు ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్లో ట్రై చేయాలి. సో ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్లో మనం తెప్పియడానికి ట్రై చేయాలి. అండ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ ఇప్పుడే మనం ఏం యూజ్ చేయం ఎక్కువ. సో ఇది వచ్చినప్పుడు చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఓ ఆఫ్ 1, ఓ ఆఫ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఈ ఆర్డర్ ఉంది. ఇదే కాకుండా ఇంకొన్ని టైం కాంప్లెక్సిటీస్ కూడా ఉంటాయి. ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ ఉంటుంది ఇక్కడ, అది దీని కూడా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది. దాని గురించి అవి వచ్చినప్పుడు క్లియర్గా చూసుకుందాం. సో ఇప్పటికైతే బేసిక్గా నీకు అసలు టైం కాంప్లెక్స్ అంటే ఏంటో కూడా తెలియదు. బట్ ఈ వీడియో తర్వాత టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో క్లియర్గా అర్థమైపోయింది, అంతే కదా. సో ఓ ఆఫ్ 1, ఓ ఆఫ్ లాగ్ ఎన్, ఎన్ స్క్వేర్, ఇది మన టైం కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు మనం రాసిన కోడ్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం రాసిన కోడ్ లీడ్ కోడ్కి పోయి చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సో ఇక్కడనే ఇందులోనే చూడవచ్చు కావాలంటే. ప్రతి ఏడుండు మనోడు చా ఇక్కడ నేను అన్ని కలిపేసిన, సర్లే. సో ఇక్కడికి వెళ్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అంటున్నావు, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ కూడా i+1, ఎన్ అంటున్నావు. సో ప్రతి ఓడు మిగతా అందరి దగ్గరికి పోతుండు కదా. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పొచ్చు మనం. సో ఇక్కడ చూస్తే మన ఆర్డర్లో వరస్ట్ టైం కాంప్లెక్సిటీ ఇక్కడ మనం ఇప్పుడు నేర్చుకున్న వాటిలో ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఉంది. మనం వరస్ట్ కేసులో సాల్వ్ చేసేస్తున్నాం అనమాట. అన్నిటికంటే చెత్త టైం కాంప్లెక్సిటీలో సాల్వ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన ఏం ఏంటి అంటే ఇంత చెత్త టైం కాంప్లెక్సిటీలో కాకుండా వీటిలన్నా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్లో కాకుండా ఓ ఆఫ్ ఎన్ టైం 1 సెకండ్స్లో అది రన్ చేయేటట్టు. ఈ సెకండ్స్ కాదు ఎన్ అనేది, నేను జస్ట్ నీకు అర్థం కావడానికి సెకండ్స్ అని చెప్పా. బట్ ఓ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ అంటాం మనం. ఓ ఆఫ్ 1, ఓ ఆఫ్ లాగ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్, సెకండ్స్ అని ఎప్పుడు వాడడం. సో ఇదనమాట. సో ఇప్పుడు మనం ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్లో సాల్వ్ చేసినాం కదా. ఓ ఆఫ్ ఎన్లో, ఓ ఆఫ్ లాగ్ ఎన్లో, ఓ ఆఫ్ 1లో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింగిల్ ఫర్ లూప్ ఉందనుకో, ఓ ఆఫ్ ఎన్ అనుకో. డబల్ ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ ఉందనుకో, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. అండ్ ఫర్ లూప్స్ ఏం లేక ఇఫ్ కండిషన్స్ ఇట్లా డైరెక్ట్ మ్యాథ్స్ ఇట్లా వేరియబుల్ ఉందనుకో, ఓ ఆఫ్ 1. ఓకే, ఇది బేసిక్. అండ్ ఇప్పుడు నీకు హోంవర్క్ ఇస్తున్నా. ఇప్పటిదాకా ఈ పార్ట్ దాకా వచ్చే ముందు ఫుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం కదా. బట్ అన్నిటి టైం కాంప్లెక్సిటీస్ నువ్వు క్యాలిక్యులేట్ చేయి, అది నేను నీకు ఇచ్చే టాస్క్. సో వాటి అన్ని టైం కాంప్లెక్సిటీస్ క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అన్ని టైం కాంప్లెక్సిటీస్ కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయి. ఈ క్వశ్చన్కి ఈ టైం కాంప్లెక్సిటీ, ఈ క్వశ్చన్కి ఈ టైం కాంప్లెక్సిటీ అని అన్ని నీకు ఇచ్చే హోంవర్క్ ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా మనం సాల్వ్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి అన్ని పీడిఎఫ్స్ ఓపెన్ చేసి వాటి టైం కాంప్లెక్సిటీస్ ఏంది అని చూద్దాం. అండ్ అది చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, సో ఈ ప్రాబ్లమ్ని ఆప్టిమల్ వేలో ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో అన్ని టైం కాంప్లెక్సిటీస్ చూసి ఈ ప్రాబ్లమ్ని ఆప్టిమల్గా సాల్వ్ చేద్దాం. అండ్ నీకు ఇంకా ఎంకరేజ్మెంట్, టైం ఉంటే సాల్వ్ చేసేసే మచ్చా, నువ్వు ట్రై చేయి ఒకసారి దీన్ని ఇంకా ఆప్టిమల్ చేయడానికి. రాకపోతే ఇట్స్ ఫైన్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, జస్ట్ నేర్చుకుంటున్నావు అంతే. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. నీకు ఎట్లా అనిపించింది, అసలు అర్థమైందా లేదా నాకు తెలియాలి. సో నీకు అర్థమైందా లేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమచ్చా, అప్పుడు నాకు అర్థమవుతుంది. అండ్ నీకు ఈ వీడియో నుంచి వాల్యూ వచ్చింది అనిపిస్తే మన మెంబర్షిప్ తీసుకో. ఈ వీడియోకి ఇంతే. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకు. నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, బికాజ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ అలాట్. అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.